ఏంట్రా ఈరోజు సైలెంట్గా ఉన్నావు? ఒక జోక్ కూడా లేదు రూమ్లో. జోక్స్ కూడా బ్రేక్ కోరుకుంటాయి కదా మామ. ఏరా గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? గర్ల్ ఫ్రెండ్ దాకా ఎందుకు? నా ఇంట్లో వాళ్ళే నన్ను సొంత మనిషిలో చూడడం లేదు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పుడు నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను. నన్ను జాబ్ చేయమంటే మొబైల్ డిజైన్ అనుకుని సిటీకి వచ్చేసాను. లాస్ట్ 1 వీక్గా నాన్న హాస్పిటల్లో ఉన్నాడంట. నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్తే కానీ నాకు తెలియలేదు. మా నాన్న నాకు ఫోన్ చేయమంటే మా పిన్ని ఏమన్నదో తెలుసా? వాడు ఇప్పుడేమంత ముఖ్యం కాదు, వాడు లేకపోతే మీరేం చచ్చిపోరు అన్నదంట. సొంత నాన్నను కూడా చూడట్లేదు. మా నాన్న ఇందాక నాకు కాల్ చేసి నువ్వు ఇంటికి రావద్దురా, మీ పిన్నికి నచ్చట్లేదని చెప్తున్నాడు. ఏం పాపం చేస్తే పుట్టాను నీకు? ఇదంతా నాకు ముందే ఎందుకురా చెప్పలేదు? మన బాధలు అవతల వాడికి చెప్పుకుంటే అవి సాల్వ్ అవ్వము. మనం అవతల వాడికి చులకన అవుతాం. అది నాకు ఇష్టం లేదు. అందుకే నా బాధను జోక్తో కప్పేస్తుంటాను. నేను నీకు అన్నీ వింటుండ్రా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. అయినా ఏడుపంత నీ ఫేస్కి సెట్ అవ్వలేదురా. ఏదో వింతగా ఉంది. నిన్నట్లా బిర్యానీ కాకన్నా ఈరోజు మటన్ చూపు చేసుకుందాం. మేకల గురించి మౌనం పాటిద్దాం.